తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎంతోమందికి పద్మభూషణలు, విభూషణలు, భారతరత్నలు తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. కానీ ఈరోజు సాక్షాత్తు గౌరవ శాసనసభ్యుడు, మా పోలిట్ బ్యూరో సభ్యుడు నటరత్న శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. పోలిట్ బ్యూరో గౌరవ ముఖ్యమంత్రి గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు గారు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా అభినందిస్తూ తీర్మానం చేసి ఆయనకి అభినందనలు కూడా తెలియచేశామని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఏదైతే ఉగ్రవాదులు దాడి చేసి 27 మందిని పొట్టన పెట్టుకున్నారో, ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసింది, తిరంగ సభలు జరపాలని. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 16, 17, 18 3 రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో తిరంగా ర్యాలీలు జరిపి సభలు జరపాలని చెప్పి నిర్ణయం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం చేరిన వారికి గతంలో ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉండేది. దాన్ని 5 లక్షలు చేశాం. మొన్న జనవరి నెల నుంచి అది అమలు చేస్తున్నాం. ఇప్పటికే 195 మందికి 9.75 కోట్ల రూపాయలు కార్యకర్తలకు అందించాం. ఈరోజు పోలిట్ బ్యూరోలో చర్చించి ఎక్కడ కూడా ఆలస్యం లేకుండా ఎవరైనా సభ్యత్వం ఉన్నటువంటి కార్యకర్త చనిపోతే వెంటనే రికార్డ్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వీలైనంత తొందరగా క్లెయిమ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోమని పోలిట్ బ్యూరోలో నిర్ణయం చేశామని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి, కార్యకర్తల యొక్క ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆదుకోవడానికి అన్ని విధాలు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ 11 మాసాల్లో 50,235 మందికి సుమారుగా 349 కోట్ల రూపాయలు అర్హత కలిగిన వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ కింద వారికి ఆర్థిక సహాయం కూడా చేశాం. ఎన్టీఆర్ స్కూల్ కానీ మిగిలినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో కానీ కార్యకర్తల యొక్క పిల్లలకి 600 మందికి విద్యను అభ్యసించే విధంగా చర్యలు తీసుకున్నాం. దాని మీద కూడా చర్చించి ఇంకా కార్యకర్తలకి సంక్షేమం నిధి కింద కార్యకర్తల కష్టాలు ఎక్కడుంటే అక్కడ పార్టీ వెంటనే ఉండి సహాయపడాలనే విధంగా పోలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మే నెలాఖరు నాటికి పార్టీ సంస్థాగతంగా ఉన్నటువంటి ఎన్నికలన్నీ కూడా పూర్తి చేయాలని ఇప్పటికే కేఎస్ఎస్, అదేవిధంగా బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, క్లస్టరు, యూనిట్టు, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయి వరకు మహానాడులోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలని స్పష్టంగా నిర్ణయం తీసుకొని పోలిట్ బ్యూరోలో చర్చించామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆ కార్యక్రమాన్ని మహానాడు ముందు పూర్తి చేయాలి. ఇందులో ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. మండల పార్టీ అధ్యక్షులు ఎవరైతే 3 టర్ములు 6 సంవత్సరాలు ఉన్నారో వాళ్ళు దానికంటే పెద్ద పోస్టులోకైనా వెళ్ళాలి, ఇంకొక కమిటీలోకి వెళ్ళాలి తప్ప 3 సార్లు 6 సంవత్సరాలు చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షుడిని మళ్ళీ వేరే దానికి ఇవ్వాలి తప్ప, వేరే పోస్టులో నియమించాలి తప్ప అదే పోస్టులో ఉంచకూడదని ఈరోజు పోలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని అది అమలు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను.
ఈరోజు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా చాలా కష్టాలున్నాయి. ఈ 11 మాసాల్లో ఎన్ని ఇబ్బందులున్నా, కష్టాలున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ, సూపర్ 6 కింద ఇచ్చినటువంటి హామీలు కానీ ఒక్కొక్కటి నెరవేరుస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే పింఛన్ కార్యక్రమం 3,000 నుంచి 4,000 చేశాం. వికలాంగుల పింఛన్ 6,000, 10,000, 15,000 రూపాయలు చేశాం. రేపు మళ్ళీ జూన్ 12వ తారీఖున గత ప్రభుత్వంలో ఎవరైతే భర్తలు చనిపోయి విడోస్గా ఉన్నటువంటి భార్యలకి పింఛన్లు ఇవ్వకుండా ఆప్ చేశారు, అవన్నీ 1,00,000 చిల్లరున్నాయి. ఇవన్నీ రేపు పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో జూన్ 12వ తారీఖున కొత్తగా 1,00,000 పైబడి విడో పెన్షన్లు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేశాం. గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తున్నాం. దీనివల్ల చాలా వరకు చర్చించి మనం గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వేయడం వల్ల సాటిస్ఫాక్షన్ రావడం లేదని దానికి స్వస్తి పలికి 3 గ్యాస్ సిలిండర్లకి ముందే లబ్ధిదారుడి అకౌంట్లో మేము డబ్బులు వేసేస్తాం. ఆయనే డైరెక్ట్గా కొనుక్కోవచ్చు, కొనుక్కోకపోవచ్చు, లేకపోతే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యమంత్రి గారు ఈరోజు పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని జనసేన, బీజేపీతో మాట్లాడి ప్రభుత్వంలో ఈ ఆదేశాలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.